ఈరోజు ఒక కొత్త విషయం చూస్తా ఉన్నాం. అసెంబ్లీకి రావడానికి భయపడుతున్న కేసీఆర్ రేవంత్ ర్యాగింగ్ తట్టుకోగలడా? ఇది ఈరోజు టాపిక్. అయితే కేసీఆర్ అసలు ప్రమాణ స్వీకారం చేసిందే మొన్న. అయితే ఇక వస్తాడు, ఇక రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఇక పులి అదిగో పులి ఇదిగో పులి అంటూ ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈరోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి వస్తాడు, బడ్జెట్ సమావేశానికి వస్తాడు అని చెప్పి ఇక చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు మాత్రం అసెంబ్లీలో ఆయన కాలు మాత్రం అడుగుపెట్టలేదు. రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పిండు, రండి అసెంబ్లీలో కూర్చోండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాం, మాట్లాడండి, మైక్ కూడా కట్ చేయనని చెప్పేసి సవాల్ విసిరిండు. కానీ ఈ పనికి మాలినటువంటి బిల్లా రంగాలు మాత్రం ఈరోజు వచ్చి ఏదేదో వాగుతా ఉన్నారు. వాళ్ళను ఈరోజు నిన్న మొన్న అసెంబ్లీలో మాత్రం ఇక మామూలు ఆడుకుంటలేడు రేవంత్ రెడ్డి. అయితే ఇక ఆటో రాముడు అని ఈయనను, అగ్గిపేట మచ్చ అని ఆయనను, ఇద్దరు బాబామరుదులను చాలా పెద్ద ఎత్తున ఆడుకుంటూ ర్యాగింగ్ చేస్తున్నాడు వాస్తవంగా. మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు? రేవంత్ రెడ్డి ర్యాగింగ్ను తట్టుకోలేడమో అనేటువంటి ఒక భయంతో కేసీఆర్ రావట్లేదా అని ఈరోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. అయితే ఈరోజు విషయం ఏంటి అంటే క్లియర్గా మొన్న అసెంబ్లీకి వచ్చి స్పీకర్ చేతి మీద ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాస్తవంగా. మరి తర్వాత ఏం చేయాలి? అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమైనటువంటి బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్ మొన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానిపైన కనీసం మరి వచ్చి చర్చ చేయాలి కదా. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కనుక కేసీఆర్ దృష్టిలో పెట్టుకుంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ యొక్క లక్ష్యం అనుకుంటే, ఈ తెలంగాణ తప్ప నాకు వేరే ధ్యాస లేదని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు రావడం లేదు? రావాలి కదా. అంటే ఇదంతా కూడా తెలంగాణపై ప్రేమ అనేది కేసీఆర్కు లేదు, ప్రజలపై ప్రేమ అసలే లేదు కేసీఆర్కి. వస్తాయి చెప్పాలంటే కేవలం అధికారం, డబ్బులు, ఇవి తప్ప ఇక రాచరిక పోకలు తప్ప వేరే ఉద్దేశమే లేదు కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబానికి కూడా. సో నేను తెలంగాణ సమాజం తరపున నేను కూడా డిమాండ్ చేస్తాను, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇవ్వలేదో, ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో వాటి గురించి మాట్లాడు. కృష్ణా జలాలు మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత చర్యల వల్లనే కృష్ణా జలాలు మొత్తం కూడా కేంద్ర పరిధిలోకి పోయినాయి, కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్ట్ మొత్తం కూడా కేంద్ర పరిధిలోకి పోయినాయని చెప్పేసి ఈరోజు ప్రజల్లో ఒక వ్యతిరేకత చెప్పినావు కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించడం లేదు? రేవంత్ రెడ్డి చాలా క్లియర్ చెప్పిండు, కావాల్సినంత సమయం ఇస్తాం, కావాల్సినంత సమయం తీసుకోండి, మాట్లాడి, మైక్ కూడా కట్ చేయని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు కేసీఆర్ అని ఈరోజు తెలంగాణ సమాజం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు రేవంత్ రెడ్డికి భయపడుతున్నావా? రేవంత్ రెడ్డి అంటే నీకు చిచ్చుపడుతుందా? రేవంత్ రెడ్డి ర్యాగింగ్ను తట్టుకోలేవా? రేవంత్ రెడ్డి యొక్క వాగ్దాటికి ఈరోజు నువ్వు నిలబడలేవా? నువ్వు కూడా దేశంలోనే అతిపెద్ద మంచి స్పీచ్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన స్పీకరు కదా, లాజిక్లు మాట్లాడతావు కదా, ఎందుకు రావడం లేదని చెప్పేసి తెలంగాణ సమాజం తరఫున అడుగుతా ఉన్నాం. ఈరోజు అవి రాకపోవడం కాక వెనకాల పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నెగిటివిటీ చేయడానికి ఇద్దరు బిల్లా రంగాలు వాడుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని 6 నెలల్లో పడగొడతాం, మేము అధికారంలోకి వస్తాము, మళ్ళా సీఎంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. దానికి ఏమైనా ప్రణాళికలు రచిస్తావా ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్? ఇంకో విషయం ఏంటంటే గతంలో అంటే మనం తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. దానిలో చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ అని చెప్పేసి చెప్పొచ్చు వాస్తవంగా. ఈ నలుగురికి 4 రకాల ప్రొఫైల్స్ ఉంటాయి. కానీ వీళ్ళందరికీ లేని ప్రొఫైలు రేవంత్ రెడ్డికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి అంత తక్కువ అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే అందరూ, ముఖ్యంగా ఇంద పార్టీలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇంద పార్టీలో తక్కువ చేస్తున్నారు, కేసీఆర్ కూడా తక్కువ చేస్తున్నట్టే కనబడుతుంది. కానీ కేసీఆర్ కాదు, కేసీఆర్ కొడుకు అల్లుడు ఉన్నారు బాబు మంది బిల్లరంగాలు, వాళ్ళు తక్కువ చేస్తున్నారు. కేసీఆర్ ఒకటికి తెలుసు రేవంత్ రెడ్డి ఎంత డేంజరస్ పొలిటీషియనో, వీళ్ళందరికంటే మించిన పొలిటీషియన్ అని చెప్పేసి ఈరోజు కేసీఆర్కి మాత్రం తెలుసు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రాడు. కేసీఆర్ ఆ ముఖ్యమంత్రిలో రేవంత్ రెడ్డి చూడడం ఇష్టం లేక
ఈరోజు పెద్ద ఎత్తున రాకుండా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఏదో విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. గతంలో కూడా ఈటల రాజేందర్ని అసెంబ్లీలో అడుగుపెట్టలేకుండా చాలా పెద్ద ఎత్తున ఆయనను హ్యూమిలేట్ చేయడం కానీ లేకపోతే అవమానపరచడం కానీ ఆయన పైన అక్రమ కేసులు పెట్టడం కానీ ఆయన ఓడించడానికి అనేక రకాలైనటువంటి అస్త్ర శస్త్రాలు ప్రయోగించి విఫలమైనటువంటి తరుణంలో ఆ రోజు ఈటల రాజేందర్ మళ్ళా ప్రజా గొంతుకై అసెంబ్లీలో అడుగుపెట్టిండు. ఆ అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఆ ముఖం చూడలేక అసెంబ్లీకే రాలేదు కేసీఆర్. ఆ తర్వాత మళ్ళా వస్తుడేమో ఉద్దేశంతో ఆయన సస్పెండ్ చేసి మళ్ళీ ఏం చేసి మళ్ళీ తిరిగి అసెంబ్లీలో ఉన్నాడు. కానీ తప్పలేదు, మళ్ళా చివరికి ఇద్దరు కలిసి అసెంబ్లీలో కూర్చున్నారు. అవన్నీ జరిగిన విషయం కూడా మనందరం చూసాం. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాకపోవడానికి కేవలం రేవంత్ రెడ్డి యొక్క దూకుడుతనం కానీ రేవంత్ రెడ్డి యొక్క విమర్శనం కానీ తట్టుకోలేడు అనే విషయం కూడా అర్థమైపోయి, నేను వస్తే నన్ను ర్యాగింగ్ చేస్తారు వీళ్ళంతా, నేను వస్తే నన్ను విమర్శిస్తారు వీళ్ళంతా, నేను వస్తే ఈ యొక్క 10 సంవత్సరాల్లో చేసినట్టు ఆర్థిక విధ్వంసం పైన మొత్తంగా బుల్లెట్లు దించుతాడు నాకు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు దోచుకున్నటువంటి లక్షల కోట్ల ఆస్తులు ఏవైతే అవన్నీ కూడా బయట పెడతాడు, అవినీతి ఏదైతే అవన్నీ కూడా బయట పెడతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీకి రాడు అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఒక్కరోజు నేను ఉండట్లేదని చెప్పి అఫీషియల్ ప్రకటన ఏమని చెప్పండి, అప్పుడు వచ్చి కూర్చుంటాడు కేసీఆర్. అప్పటిదాకా కూర్చోడు. రేవంత్ రెడ్డి ఉంటే కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి రాడు. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి మిత్రులారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జర్నీ అనేది చాలా అసమానమైనటువంటి జర్నీ. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి పెద్ద ఆర్థిక బలాలు కానీ లేకుండా తనంతట తాను ఎదుగుతూ కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అనేక రకాలైనటువంటి బాధలు, అరెస్టులు, అక్రమ అరెస్టులు కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులు పడుకొని కూడా ఈరోజు సీఎం స్థాయికి ఎదుగుడంటే మామూలు విషయం కాదు. అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, అది కూడా కేసీఆర్ అపోజిషన్లో ఉండగా. అంటే ఆయన చూడండి, ఆయన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానో లేదంటే చంద్రబాబు నాయుడు లానో లేకపోతే కిరణ్ కుమార్ లానో లేదా కేసీఆర్ లానో ఈయన ఎక్కడ ఏ శక్తులు ఈయన పనిచేసినాయి, ఏ శక్తులు ఈయన అంటే ఈయనకి ఏ శక్తులు కూడా పనిచేయలేదు. అన్నీ ఈయన ఓన్గా ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసుకొని ప్రతి ఒక్కటికి కావాల్సినది ఏం చేయాలి, ఏం చేయొద్దు, అధికారంలోకి రావాలనే దానికి ఒక ప్రణాళిక రచించుకొని చాలా సీఎంగా ఎదగడం జరిగింది వాస్తవంగా. అయితే చంద్రబాబు నాయుడికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కానీ ఆయా శక్తులు కానీ కలిసి పనిచేసినాయి. కేసీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక ద్వారా రావడం జరిగింది తప్ప స్వశక్తిగా రాలేదు కేసీఆర్. అయితే రేవంత్ రెడ్డి చూడండి ఎన్ని రకాల సవాళ్లను అధిగమించి వచ్చిండో మీకు చెప్పేటో ప్రయత్నిస్తున్నాడు. ఒక విషయం మీకు చెప్తాను. ఇంద పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు చూడండి మీకు ఆయనకు చాలా పెద్ద సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మల్లు భట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, జానారెడ్డి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే జగ్గారెడ్డి కానీ, జీవన్ రెడ్డి కానీ, ఇలా చెప్పుకుంటూ మదియాష్కి కానీ చాలా మంది కూడా ఈరోజు ఆయనను నిలువరించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎంపీగా తర్వాత ప్రెసిడెంట్గా రావడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎంపీగా నుంచి మళ్ళా పిసిసి చీఫ్గా ఎదగడం మామూలు జర్నీ కదా. అక్కడ నుంచి మళ్ళా సీఎం అవ్వడం, ఇది వీళ్ళందరూ తట్టుకొని వీళ్ళందరూ ఉద్దండులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్లు తట్టుకొని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి చీఫ్ నుంచి సీఎంగా ఎదగడం మామూలు విషయం కాదు. అది ఇంత పార్టీలో ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. నాకు తెలిసి ఆయన కింద ముళ్ళకంప పెట్టుకుని కూర్చున్నట్టే ఉంటుంది ఆ సీఎం సీట్ అయితే నాకు తెలిసి దానికైతే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ శక్తులు ఏవైతే ఆయనను దించడానికి ట్రై చేస్తూ ఉంటాయి తప్ప ఆయన ఎక్కడ కూడా ప్రశాంతంగా ఆ సీఎం చైర్ని ఈరోజు పరిపాలించేటువంటి పరిస్థితి లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదంతా కూడా ఇంద్ర పార్టీలో ఉన్నటువంటి సవాళ్ళు. రెండోది కేసీఆర్ మరియు కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో కల్వకుంట్ల కాలకీలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ ఎదుర్కొని ఈరోజు వీళ్ళని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు నియంత పాలన, అప్రజాస్వామిక పాలన ఈ 10 సంవత్సరాలుగా పెట్టరైపోతున్న తరుణంలో వీళ్ళని ఎదుర్కొని ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ కావడం మామూలు విషయం కాదు. అంత జాగ్రత్తగా ఇటు ఈ సవాళ్ళను అధిగమించిండు, ఇటు ఈ సవాళ్ళను కూడా అధిగమించడం కూడా ఒక ఎత్తుగా కనబడతా ఉంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మూడవది ఏఐసిసి హైకమాండ్ అనేది
ఇక ఈ హైకమాండ్ను కూడా కన్విన్స్ చేయడం అంత మామూలు విషయం కాదు. అంటే ఈ హైకమాండ్ను కూడా కన్విన్స్ చేసి ఇక్కడ ఎవరెవరికి ఏ విధంగా టికెట్లు ఇవ్వాలి, తెలంగాణ ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఏ ఏ వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి రాజకీయ ప్రణాళికలు రచించాలి, మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలని దాంట్లో ఏఐసిసిని కన్విన్స్ చేసి నేను మామూలుగా సీఎం కావడం ఇది కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ఉద్దండులైనటువంటి జానారెడ్డి నుంచి మొదలెట్టుకుంటే, పొన్నలక్ష్మి నుంచి మొదలుపెట్టుకుంటే 15-20 మంది ఉంటారు సీఎం క్యాండిడేట్లు. వాళ్ళని కాదని ఈయన కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి సీఎం అవడం అనేది మామూలు విషయం కాదు. ఇది కూడా ఆయన అధిగమించినటువంటి ఒక సవాల్. అంటే గత వాళ్ళ జీవితమే కాంగ్రెస్ స్టార్ట్ అయింది. ఎన్ఎస్ఏ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అన్ని రకాల స్థాయిలో అనుభవించి 50 సంవత్సరాలు ఉన్నటువంటి 50 సంవత్సరాలు ఓన్లీ కాంగ్రెస్లో బతికినటువంటి వాళ్ళని కూడా కాదని, అంటే సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కూడా రాజీవ్ గాంధీ కూడా క్లోజ్గా ఉండి తర్వాత సోనియా గాంధీకి తర్వాత రాహుల్ గాంధీ కూడా తెలుసు, వాళ్ళు డైరెక్ట్ గుర్తుపడతారు. అలాంటి వాళ్ళని కాదని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఏఐసిసి హైకమాండ్ను ఒప్పించి ఈరోజు అనేక రకాల ఇక్కడ తెలంగాణలో అధికారం రావడానికి ఆయన ప్రయత్నాలు చేసినటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇక్కడ 4వ విషయం. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది జవసత్వాలు కోల్పోయింది. జవసత్వాలు కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి ఈరోజు ప్రజలు ఈరోజు మేమే ఆల్టర్నేటివ్, ఈ కేసీఆర్ను గద్దెదించడానికి మేమే ఆల్టర్నేటివ్ అనే కోణంలో ఒక నరేషన్ బిల్డ్ చేసి ప్రజలకు మేమే ఆల్టర్నేటివ్, మేమే ఇక్కడ ప్రజాస్వామిక పాలన నిర్మిస్తామనేటువంటి కోణంలో ప్రజలు కన్విన్స్ చేసి ఈరోజు అధికారంలోకి రావడానికి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడం జరిగింది. అంటే ఇన్ని రకాల సవాళ్ళను అధిగమించి గుర్తుపెట్టుకోండి, ఇంత పార్టీలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. ఉద్దండులు 15-20 మంది ముఖ్యమంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతుందో వాళ్ళని కాదని అక్కడ ఉన్నటువంటి అన్నింటి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మెట్టు కూడా పోకుండా పెద్ద ఎత్తున పోకుండా ఈరోజు సీఎం స్థాయికి రావడం, ఆ తర్వాత కల్వకుంట్ల కాలకీల కుటుంబం ఏదైతుందో వాళ్ళ అరాచకాలను, అవినీతిని, అక్రమాలను అన్నింటినీ కూడా ఒత్తిళ్లను అన్నింటినీ కూడా తట్టుకుని నిలబడడం, అదేవిధంగా ఏఐసిసి హైకమాండ్ను కన్విన్స్ చేయడం, అదేవిధంగా తెలంగాణ పీపుల్ని ఒప్పించడం, ఇవన్నీ కూడా మామూలు విషయం కాదు. ఇన్ని రకాల సవాళ్ళను అధిగమించడం చంద్రబాబు నాయుడు వల్ల కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల కాదు, కేసీఆర్ వల్ల అసలే కాదు. కేసీఆర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆయన ఫ్లోలో పోతూ ఉంటాడు అంతే తప్ప ఏమి ఉండదు ఆయన దగ్గర. ఒక నిజంగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, తెలంగాణ ప్రేమ ఉన్న పర్సన్ అయితే ఎందుకు అసెంబ్లీకి రాడు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే రేవంత్ రెడ్డి యొక్క జర్నీ, రేవంత్ రెడ్డి యొక్క సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి మీరైతే. నిజంగా కూడా అంటే నేనేదో రేవంత్ రెడ్డి పొగుడుతున్నాను కాదు, నిజంగా కూడా ఆయన అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ అప్పుల కుప్పులో పెట్టేటువంటి రాష్ట్రాన్ని ఆయన ముందు తీసుకుపోవడంలో తన వంతు శాయశక్తుల నిరంతరం కష్టపడతా ఉన్నాడు. ఆయనకు కొంత మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నిలదీయడానికి కాలోజిటీ లాంటి మాలాంటి గొంతుకాలను ఖచ్చితంగా నిలబడతాం, మనం ప్రశ్నిస్తాం కూడా, అందులో నో డౌట్. కానీ లీడర్షిప్ విషయంలో మాత్రం మాట్లాడుతున్నాను.